నమస్తే కోనసీమ. అమలాపురం కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. అలాగే 28 శనివారం, ఆదివారం 1వ తారీఖు ఈ 2 రోజులు మనకి ఇక్కడ మహా సభలు జరుగుతాయండి. మనకి మహోత్సవాలు. అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే హిందూ సాంప్రదాయానికి సంబంధించిన సెట్టింగ్స్, అలాగే గుడికి సంబంధించిన ప్రచార రథాలు, అలాగే ప్రోగ్రామ్స్ చేయడానికి పెద్ద స్టేజు, అలాగే 2000 మంది కూర్చునే అంత సిట్టింగు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారండి. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు, అలాగే పద్మశ్రీ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారి వేదిక అని చెప్పేసి ఇక్కడ పెద్ద స్టేజ్ కట్టడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రోగ్రామ్స్. ఇక్కడ అలాగే ప్రముఖుల విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే గుడికి సంబంధించిన ప్రచారం చేసే రథాలు, అలాగే సంస్కృతికి సంబంధించిన సెట్టింగ్స్, అలాగే పిల్లలు సంబంధించిన నృత్యాలు, అలాగే కొన్ని కళాకారులకు సంబంధించిన కళలకు సంబంధించిన కొన్ని ఎగ్జిబిషన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అన్నీ మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుందండి. మనకి ఇక్కడ శనివారం ఆదివారం జరుగుతున్నాయి కాబట్టి మనం ఆల్రెడీ తీసే టయానికి శనివారం అయిపోయి వచ్చింది కాబట్టి ఆదివారం అందరికీ సెలవు కాబట్టి పిల్లలకి పెద్దలకి సినిమాకి వెళ్ళటం కంటే ఇక్కడ ప్రోగ్రాం చూడటం మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ విజ్ఞానం ఆనందంతో పాటు విజ్ఞానం కూడా మనకు అందుతుందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన కొన్ని కళలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటూ ఉండొచ్చు. విజ్ఞానంతో పాటు వినోదం కూడా మనకి ఇక్కడ అందుతుంది. అలాగే చాలా ప్రోగ్రామ్స్, అలాగే మెడికల్ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులేనండి. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అందరూ వెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి ఈ ప్రోగ్రామ్స్ ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఆదివారం లాస్ట్ రోజు కాబట్టి ఇంచుమించుగా 10 గంటల వరకు జరుగుతాయని చెప్తున్నారు. అవసరమైతే ఇంకో 1 అవర్ పెంచొచ్చేమో, చూద్దాం. కానీ వెళ్ళాలనుకుంటే మీరు డే టైం వెళ్ళొచ్చు. అలాగే లైటింగ్ డెకరేషన్ అయ్యి చూడాలి అనుకుంటే సాయంత్రం కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా అందంగా తీర్చిదిద్దడం అయితే జరిగిందండి. మనం ఇక్కడ చూడొచ్చు. మనకి కాటన్ దొరకు సంబంధించిన విగ్రహాలు, అలాగే బుద్ధుడికి సంబంధించిన విగ్రహం, అలాగే మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి. మనం ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ప్రతిదీ నేను అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోని ఆదివారం అంటే రేపు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ రావు. ఇది ప్రపంచంలో జరుపుకునే మహాసభల మాట అండి. అలాంటిది మనకి అమలాపురంలో చేయడం అనేది నిజంగా మన అదృష్టం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన కళలన్నీ కూడా ఉట్టిపడుతున్నాయి. ఇక్కడ అన్నీ మనం చూడవచ్చు. చాలా అద్భుతంగా డెకరేషన్లు అయితే చాలా బాగా చేశారండి. మనం కొంచెం ముందుకు వెళ్తే ప్రచార రథాలను కూడా మనం చూడవచ్చు. అలాగే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఫుడ్ అకామిడేషన్ కూడా జరుగుతుందండి. ఎవరైనా వెళ్ళి తినవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు. అంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా, వెళ్ళొచ్చా లేదని. అలాంటిది ఏమీ లేదండి. ఫుడ్ కూడా ఫ్రీ అండి. మనకి తినొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. మనకి ఉదయం 9 గంటల నుంచి ప్రోగ్రాం జరుగుతాయండి. మధ్యాహ్నం భోజనం ఉంటుంది. అలాగే సాయంత్రం కూడా భోజనం ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. మీకు కావాలంటే వేరే ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. దేనికి ఇబ్బంది ఏమీ లేదు. అన్నీ చూసుకుంటూ మీరు వెళ్ళొచ్చు. హ్యాపీ. డే టైం అంటే కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి సరదాగా చూడాలంటే డే టైం వెళ్ళి చూసి వచ్చేయండి. నైట్ టైం అయితే చాలా ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరుగుతాయి. ప్రోగ్రామ్స్ అయితే ఉదయం 9 గంటల నుంచి జరుగుతూ ఉంటాయి. నైట్ టైం అపియరెన్స్ వేరేగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అది కూడా చూడొచ్చు. వీలైతే పొద్దున్న సాయంత్రం కూడా వెళ్ళొచ్చు. పర్వాలేదు. ఇబ్బంది ఏమీ లేదు. మన వీళ్ళని బట్టి చూస్తున్నారు కదా. పిల్లలందరూ కూడా స్టేజ్ ప్రోగ్రాం చేయడానికి రెడీ అవుతున్నారు. చూడండి వీళ్ళు హిందూ సంబంధించిన ఎంత బాగా అలంకరించుకున్నారో చూడండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేజ్ ప్రోగ్రాం చేయడానికి అయితే వెళ్తున్నారు. ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం ఇక్కడ. అలాగే మనకి కపిల ఆవిలు కూడా ఉన్నాయండి, చిన్నవి. అవి కూడా మీకు చూడొచ్చు. అలాగే ఇక్కడ ప్రతిదీ కూడా మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. చూడండి, మన తెలుగుదనం ఉట్టిపడేట్టుగా హిందూ సాంప్రదాయానికి సంబంధించిన సెట్టింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి,
ఇది మనకి సంక్రాంతి టైంలో మనకి డెకరేషన్ ఎలా చేస్తారో ఆ డెకరేషన్లు అన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది చూడండి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, దేవాలయాలకు సంబంధించిన ప్రచార రథాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి లైన్గా చూసుకుంటూ వెళ్దాం. అలాగే ఇక్కడ ప్రభలు కూడా కట్టారండి, చూడొచ్చు మనం ఇక్కడ ప్రభలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇక్కడ చాలా బాగుంది. వినోదంతో పాటు విజ్ఞానం కూడా మనకు అందుతుంది. పిల్లల్ని తీసుకెళ్ళగలిగితే వాళ్ళు కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి, మనం కూడా చెప్పాలి. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఇవన్నీ కూడా ప్రచార రథాలండి మనకి, అంటే ఒక్కో టెంపుల్ నుంచి వచ్చినవి మాట్లాడి మనకి. ఆ టెంపుల్ ఏంటనేది కింద రాసి ఉంటుంది మాట్లాడి మనకి. చాలా టెంపుల్స్కి సంబంధించిన నమూనాలు కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. నిజంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఇవి ప్రపంచంలో జరిపే మహాసభలు మాట్లాడి, అలాంటిది మన అమలాపురంలో జరుపుతున్నారు. ఇది మన అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ అలాగే కిమ్స్కి సంబంధించిన క్యాంపులు కూడా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి వేరేగా, అవన్నీ మనం పే చేసుకోవాలి. మనకు ఫుడ్ అయితే కనుక ఫ్రీయే, దానికి ఎలాంటి మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఒక ఊరి నుంచి ఒక ప్రసాద రథాలు అయితే వచ్చినాయి. ఇక్కడ మనకి ఏ ఊరికి సంబంధించిన గుడికి సంబంధించిన ఆ నమూనాలు ఉంటాయండి, అలాగే పేర్లు కూడా రాసి ఉంటాయి. అలాగే కిమ్స్కి సంబంధించిన మెడికల్కి సంబంధించిన ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. అలాగే మెహందీకి సంబంధించి చాలా స్టాల్స్ అయితే పెట్టారండి. పూతరేకుల తయారీ అని అలాగా చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పే చేయాలి, మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే శివపరమాత్మకు సంబంధించిన జ్యోతిర్లింగాల దివ్య దర్శనానికి సంబంధించిన కూడా ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయండి. మనకి శివరాత్రి రోజున పెట్టారు కదా, అవి సెట్టింగ్స్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. అలాగా స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కుండలు ఎలా తయారు చేయాలి చూస్తున్నారు కదా, ఇక్కడ స్టాల్స్ ఇలా ప్రతిదీ కూడా స్టాల్స్తో మనకి ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారండి. ఇక్కడ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, స్టేజ్ ఎంత పెద్దగా ఉందో. మనం ఎంతమంది వెళ్ళినా సరే మనం కూర్చొని చూసే విధంగా స్టేజ్ ఏర్పాటు చేశారండి, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఎంత పెద్ద ప్రాంగణం. అలాగే పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మనం కపిల ఆవులు అనుకున్నాం కదా, ఇవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, ఇంకా చిన్నగా ఉంటాయంట. ప్రస్తుతానికైతే మనం చూసిన దాంట్లో ఇదే. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.